అందరికీ నమస్కారం. అమృత హస్తం ఛానల్కి స్వాగతం. వీడియో చివరి వరకు వినండి, చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఇప్పటికీ 200 సర్వీసులు చేసాం, సైకిళ్ళు ఇచ్చాము. కానీ మనుషులకి ఎటువంటి ఇబ్బంది కలిగినా, డబ్బులు లేకపోయినా, కాళ్ళు ఫ్రాక్చర్లైనా, యాక్సిడెంట్లైనా, లేదా క్యాన్సర్ కానీ, లేదా ఇంకేదైనా సరే ఎటువంటి జబ్బులు వచ్చినా మనం నోటితో చెప్తాము. ఆఖరికి డబ్బులు లేని వాళ్ళు, పోనీ అడుక్కునే వాళ్ళైనా కూడా నోటితో చెప్తారు, ఏడుస్తాము, తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లోనన్నా పెడతారు. ఇలాంటి అవకాశం మనుషులకు ఉంది, కానీ జంతువులకి అలాంటి అవకాశం లేదు. నేను మొన్న ఒకటి చూశాను. చూడగానే నాకు నిజంగా చాలా బాధేసింది. మనం ఎంత అదృష్టవంతులం, ఇది లేదు అది లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాము. రోడ్డు పక్కన, కుప్పతొట్లు పక్కన కాళ్ళిరిగి పడిపోయి, లేదా క్యాన్సర్ వచ్చిన కుక్కలు, పిల్లులు మళ్ళీ రోడ్డు మీద వెళ్తా అంటే కొంతమంది నిర్దాక్ష్యంగా కొడతారు కూడాను. అలా రక్తం కారుతూ ఆ పక్కన ఎక్కడో పడి ఉంటాయి. ఇలా ఎన్నో రకాల జబ్బులతో అవి కూడా ఎక్కడో చోట కదలలేక కాళ్ళు ఇరిగిపోయి, నడుము ఇరిగిపోయి, కాళ్ళు, ఇప్పుడు పోలియో వచ్చి నడవలేము మనుషులు. నేను కూడా నడవలేను కదా, కానీ వాటికి కూడా అలాంటిది వస్తుంది. అవి కదలలేక కాలు ఈడ్చుకుంటూ రోడ్డు మీద మనం చాలాసార్లు చూసే ఉంటాము. ఇలా వాటిని గురించి మనం ఎక్కువ ఇలా ఉంటాయి అని కూడా మనకి తెలియదు కూడా. ఒక్కొక్కసారి ఆలోచించలేము, అంత టైం పెట్టలేము, ప్లస్ ఆలోచించలేము. అందరం అని కాదు. నాకు చాలా బాధేసింది. వాటికి చిన్న చిన్న మంచాలు చేయించి, వాటికి దుప్పట్లు కప్పి, ఇలా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నారు. మన వంతుగా నేను ఈసారి వాటికి దుప్పట్లు పంపించాను. మీతో షేర్ చేసుకుందాము, మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మనం చేసే మన పని, ఇది మన అందరి తరపున నేను చేసేది. నాది ఒక్కటి కాదు, ఇది మీ అందరి చేతులు ఉంటేనే దాంట్లో నా చెయ్యి ఉండగలుగుతుంది. అందుకు ఇంత విపులంగా మిమ్మల్ని చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వాటికి ఫుడ్ కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాధేసింది. నోరు లేదు, చెప్పుకోలేవు. ఎవరు అంత పిచ్చిగా అట్లా రక్తం కారిపోతూ ఉన్న వాటిని ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? అంత ఈ బిజీ లైఫ్లో మనుషుల్నే పట్టించుకోలేకపోతున్నాం, పక్కన ఉన్న వాళ్ళని. అలా రోడ్డు పక్కన పడి, కుప్పతొట్లు పక్కన పడి ఉండే జంతువుల్ని ఎవరు తీసుకెళ్తారు? ఆ తీసుకెళ్ళిన వాళ్ళని నిజంగా వాళ్ళ కాళ్ళకి మొక్కినా తప్పు లేదు. భగవంతుడు ఆ విశ్వం, యూనివర్సల్ మనకి ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చింది. అందుకు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా బాధేసింది చూస్తా అంటే, కానీ బాధపడినందువలన ఉపయోగం లేదు కదా. మన వంతు మనం ఏం చేయగలము అనేది మాత్రమే నేను ఆలోచిస్తాను. బిజినెస్ని డెవలప్ చేయాలంటే ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు. ప్రతి ఒక్కళ్ళకి నేను థ్యాంక్ యూ సో మచ్. వేరేది కూడా ఏదన్నా చేయాలని చూస్తున్నాను, జాయిన్ అయ్యాను, ప్రయత్నం మొదలుపెట్టాను. దాంట్లో కూడాను ఇంకా చెయ్యాలి. వాటికి ఏదన్నా సరే నెక్స్ట్ ఆలోచిస్తాను. ప్రస్తుతానికి దుప్పట్లు పంపించా. వీడియో చివరి వరకు చూసినందుకు, తప్పకుండా చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.